సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టెక్నాలజీ క్లాసెస్. ఫ్రెండ్స్ నేను మీకు ఈరోజు ఒక మంచి వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మీకు ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మనకి ఏదైనా ఒక కోర్స్ అంటే అది ఫర్ ఎగ్జాంపుల్ కోర్స్ అంటే నేను చెప్పేది ఇప్పుడు కంప్యూటర్ కోర్స్ కావచ్చు, లేదంటే ఏదైనా టెక్నికల్ కోర్స్ కావచ్చు, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి కావచ్చు, లేదా డీప్ లెర్నింగ్. ఓకేనా? సో ఇటువంటి కోర్సెస్ నేర్చుకోవాలంటే ఏంటంటే మనకి బేసిక్ నాలెడ్జ్ కావాలంటే కనుక మనకి యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటాం. లేకపోతే ఇంకా ఏంటంటే మనకి ఇన్డెప్త్ కావాలి అంటే కనుక మనకి దగ్గరలో ఉన్న ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవుతూ ఉంటాం. ఓకే, అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే మనం ఇన్స్టిట్యూట్లో నేర్చుకుని బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి జాబ్స్ అనేవి వస్తాయా రావా అనేది మనకి కన్ఫర్మేషన్ లేదనమాట. అంటే చాలామందికి ఏంటంటే జాబ్స్ మనం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఉంది. సో మనకి ఈ వీడియోలో మీకు ఒక వెబ్సైట్ చెప్తున్నాను. సో ఇప్పుడు ఆ వెబ్సైట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వేవ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళదన్నమాట. సో ఇక్కడ మీకు ఏంటంటే మనకి డిస్ప్లేలో నేను డైరెక్ట్గా అది కొట్టాను అనమాట. సో అయితే దాంట్లో ఏంటంటే మనకి ccbp అనమాట, ccbp 4.0 అనేది ఇప్పుడు ఏంటంటే ఒక కోర్స్ అనేది నడుస్తుంది. సో దాంట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. సో అసలు ఆ కోర్స్ యొక్క వివరాలు, సో దాంట్లో మనం ఏం నేర్చుకోవచ్చు, సో అలాగే అంటే ఇప్పుడు అది పేమెంట్ ఎంత కట్టాలి, సో నెక్స్ట్ ఏమన్నా ఫ్రీ ట్రయల్స్ అలాంటివి ఏమన్నా ఉంటాయా లేదా అనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ డైరెక్ట్గా గూగుల్లో కొట్టాను. సో ఇక్కడ ఫస్ట్ లింక్ వచ్చింది కదా, దాన్ని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఇందాక చెప్పాను కదా మీకు 2 టైప్స్ ఉన్నాయని. ccbp 4.0 అకాడమీ అని ఉంది. సో ఇదొక టైపు. దీంట్లో ఏంటంటే సో దీంట్లో వచ్చే కోర్సెస్ని మనం నేర్చుకోవాలి అంటే కనుక మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలి, లేకపోతే బీటెక్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, థర్డ్ ఇయర్ అన్నమాట, ఏ ఇయర్ అయినా కావచ్చు బీటెక్ వాళ్ళు. సో అలాగే ఇంకొకటి ccbp, ఇది వచ్చేసి ccbp 4.0 ఇంటెన్సివ్ అని ఉంది. సో దీంట్లో ఏంటంటే మనం ఈ కోర్స్ నేర్చుకోవాలి అంటే కనుక మినిమం వచ్చేసి గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉండాలి, లేకపోతే ఫైనల్ ఇయర్ అయి ఉండాలి. సో దీనికి వచ్చేసి ఆల్ బ్రాంచెస్, అంటే మీరు ఓన్లీ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అయి ఉండాలని లేదు, మీరు ఎటువంటి బ్రాంచ్ అయినా సివిల్, ట్రిపుల్, మెకానికల్, ఈసీఈ, ఓకేనా, అంటే మీరు నాన్ కంప్యూటరైజ్డ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న బ్రాంచ్ అయినా పర్లేదు అనమాట. సో ఇక్కడ వీళ్ళ మెయిన్ థీమ్ వచ్చేసి నాకు చాలా నచ్చింది అనమాట, అందుకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను, కేవలం దానికోసమే. సో ఇక్కడ వచ్చేసి మనకు ఐఐటి నుంచి పాస్అవుట్స్ అయిన వాళ్ళు, లేకపోతే అక్కడ టీచర్స్ వాళ్ళు ఉంటారు కదండి, అంటే వాళ్ళు ప్రొఫెషనలైజ్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు కదా. సో వాళ్ళ చేత అంటే వాళ్ళు ఒక యూనియన్గా ఫామ్ అయ్యి ఒక 10 మంది లేకపోతే ఒక 15 మంది అట్లా ఫామ్ అయ్యి ఏంటంటే ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది లొకేషన్ వచ్చేసి మీకు ఇప్పుడు హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. సో కాకపోతే మనకి బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు క్లాసెస్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లోనే జరుగుతాయి. సో మీకు ఆ క్లాసెస్ అనేది ఆన్లైన్లో జరుగుతాయి కదా, సో మీకు షెడ్యూల్స్ ఎలా ఉంటాయి, సో మీరు ఎప్పుడెప్పుడు వినొచ్చు, ఓకేనా, అవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ ఫస్ట్ది ఇక్కడ నో మోర్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. నో మోర్ ఒక దాని మీద క్లిక్ చేస్తే ఇంకా ఇన్ డీటెయిల్గా వస్తాయి అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు లెర్న్ లైక్ అండ్ టాప్ ఐఐటియన్స్ అండ్ అచీవ్ హై పేడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అని వచ్చింది. సో నార్మల్గా మనం క్యాంపస్ ప్లేస్మెంట్లో జాబు ఏంటంటే మనకి రాకపోతే కనుక మనం బయట వెతుక్కోవాలి. సో అలా వెతుక్కుంటే మనకి ఎంత కష్టం అనేది మీకు బయట పరిస్థితులు తెలుస్తున్నాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇటువంటి ఇన్స్టిట్యూట్లో కానీ లేదా ఇటువంటి వెబ్సైట్స్ ద్వారా జాయిన్ అయితే కనుక సో మనకి ఛాన్సెస్ ఏంటంటే కొంచెం ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి మనకి సాఫ్ట్వేర్ జాబ్కి కావాల్సిన మొత్తం అన్ని లాంగ్వేజెస్ కావచ్చు, లేకపోతే మొత్తం అన్ని వేస్ అన్నీ కూడా నేర్పిస్తూ ఉంటారనమాట. సో ఇక్కడ చూసుకుంటే సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు ఇన్ డీటెయిల్డ్ కావాలనుకుంటే కనుక మీకు రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అని ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక ఒకసారి క్లిక్ చేసి చూద్దాం, రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అని. సో ఇక్కడ ఒక ఫామ్ లాగా వస్తుంది, దాంట్లో మీ డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారు. సో అంటే మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్ అని ఉంది కదా ఇక్కడ ఆక్యుపేషన్ అంటే మీ డీటెయిల్స్ మొత్తం ఓకే ఇస్తే కనుక వాళ్ళే మీకు కాల్ చేసి మీకు ఇన్ డీటెయిల్స్గా మొత్తం అన్నీ చెప్తారన్నమాట, ప్యాకేజెస్ ఏమున్నాయి ఏంటి అనేది. సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక సో మనకి ఏ కోర్సు ఎంత టైం పడుతుంది అంటే నార్మల్గా
సో ఇక్కడ స్క్రీన్ మీద నేను మీకు చూపించడం ట్రై చేస్తాను. సో ఇక్కడ కూడా 2 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ జీనియస్, స్మార్ట్ అని 2 టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ జీనియస్లో ఏంటంటే ఫస్ట్ స్టేజ్ మొత్తం అన్ని కోర్సులు కూడా మీకు మొత్తం 6 స్టేజెస్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ లర్న్ టు కోడ్ అంటే అసలు కోడింగ్ అంటే ఏంటి ఇప్పుడు దాని గురించి నేర్పిస్తారు. మాస్టర్ ఫుల్ స్టాక్ అంటే దాంట్లో మాస్టర్. నెక్స్ట్ ఇంకొకటి బిల్ట్ యువర్ డెవలపర్ ప్రొఫైల్ అంటే మీ ప్రొఫైల్ మీరు ఎలా చేసుకోవాలి, కాల్స్ అటెండ్ చేయడం ఇవన్నీ. నెక్స్ట్ స్పెషలైజ్డ్ అనమాట. ఓకే, సో ఇలా మొత్తం అన్నీ మీకు షెడ్యూల్ ప్రకారం ఉంటాయి. సో ఇక్కడ స్మార్ట్ అంటే కూడా స్మార్ట్ కూడా అలానే ఉంటుంది. సో దానికి దీనికి ఏంటంటే కొన్ని వీక్స్ ఏంటంటే సో మీకు వేరియేషన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే కనుక వాళ్ళు ఇచ్చిన టెస్టిమోనియల్స్ కూడా బాగున్నాయి. అంటే ఆల్రెడీ వీళ్ళ దగ్గర కోర్సెస్ నేర్చుకుని బయట పెద్ద పెద్ద కంపెనీస్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళ వీడియోస్ కూడా ఇందులో ఉన్నాయన్నమాట. సో మీకు అది కూడా చూపించడానికి నేను ట్రై చేస్తాను. అంటే మనకి చుట్టుపక్కల బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అవి కొంచెం ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఫాస్ట్గా వీడియో చేయాలని చూస్తున్నాను. సో ఇక్కడ వీళ్ళు వచ్చేసి సర్టిఫికేట్ కూడా ఇస్తారు. సో ఇప్పుడు ఆ సర్టిఫికేట్ కూడా మీకు అన్ని కంపెనీస్లో కూడా మీకు బయట ఉండే మీకు అన్ని ఎంఎన్సీ కంపెనీస్ కూడా వ్యాలిడ్ చేస్తాయి అనమాట ఆ సర్టిఫికేట్ని. ఓకే, సో ఇక్కడ వాళ్ళ టెస్టిమోనియల్స్ చూపిస్తాను. జస్ట్ ఒకసారి ఒక లుక్ వేయండి. ఇది ఆల్రెడీ వాళ్ళ వెబ్సైట్లో ఉన్న టెస్టిమోనియల్ నేను ఓపెన్ చేశాను అనమాట. ఓకే, మేబీ టెస్టిమోనియల్స్ ఎక్కువసేపు చూపిస్తే వీడియో కన్నా కాపీరైట్ రావచ్చు అని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది యూట్యూబ్లోనే ఉంది కాబట్టి. సో చూద్దాం, జస్ట్ ఒక 2-3 చూసేసి మళ్ళీ వెంటనే మన వీడియోలోకి వెళ్ళిపోవాలి. To work for top multinational companies, it's always not mandatory for you to be from premier colleges or something like that. The performance in interview is what counts the most. I can give my own example. So I come from a tier 2 college from Hyderabad, but I work in a team where my teammate is IIT 22nd rank. So it does not make a difference. So we both sit and get the same pay at the end of the day, right? Majority of the companies, they don't put any restriction on the stream that the student is coming from. I have a lot of friends who are from non-computer science background and they're doing pretty well in Amazon. My academics did not prepare me like 100% for my current job role in Amazon. I've taken 30 odd courses in engineering over a span of 4 years. Hardly maybe 2 or 3 of them are relevant to my today's job. And I believe that if I would have concentrated more on these 4 courses, that would help me a lot more. Academic curriculum did give the very basic understanding that required for the industry, but it's not sufficient for you to get into the industry, or it's not sufficient for you to survive the industry. It's the right mix of primary skills, as you have mentioned, the coding or the problem solving ability, and the secondary skills are the attitude and the mentality for getting things done, which can help achieve a particular person to crack any particular IT company. So skills like problem solving and analytical skills, which can be learned through practice, are what primarily being looked by companies when they come. Ideally, I would suggest right after 11th and 12th. If you start early, the advantage you will have is you will also be employable immediately after your second year, where you can join some open source project or you can apply for internships. So if you have enough hands-on experience on any project that you have worked with and all that, you don't have to go after companies. Companies will be the one that will be running after people like you. Majority of the case, they don't even have any idea like what they're expecting until they reach their final year. So the first difficulty I feel is first of all understanding what is in demand right now in the market. While learning these in-demand skills, there's nobody to guide. So if guidance is available in terms of mentorship or personal one-on-one mentoring, then that would help a lot. సో ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు టెస్టిమోనియల్లో చూసిన తర్వాత మీకు అర్థమయ్యే ఉంటుంది. దీంట్లో వీళ్ళు చెప్పింది ఏంటంటే మనం ఎటువంటి చిన్న చిన్న కాలేజెస్ నుంచి వచ్చాము లేదా పెద్ద కాలేజ్ నుంచి వచ్చాము అనేది మ్యాటర్ కాదు. సో మనం ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు టాప్ కాలేజెస్ ఇప్పుడు టాప్ కాలేజెస్లో ఉన్న ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్తో సమానంగా మనకి పేమెంట్ అనేది ఉంటుంది అన్నమాట, శాలరీ. ఓకే కదంటే వీళ్ళు అలా ఏంటంటే మనల్ని తయారు చేస్తారనమాట. సో నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు టెస్టిమోనియల్లో చెప్పిన దాని ప్రకారం ఏంటంటే మన కరికులంలో ఉన్న సబ్జెక్ట్సే కాకుండా మనకి ఇష్టం వచ్చిన సబ్జెక్ట్స్ ఏదైనా సరే మనం ఇక్కడ నేర్చుకుని దాంట్లో మనం జాబ్ అనేది మనం గెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న
ఒక కోర్సెస్ని వీళ్ళు ఎంచుకుని దాని మీద మనకి ట్రైనింగ్ ఇచ్చి ఏంటంటే మనకి జాబ్ తెచ్చుకోవడానికి చాలా పాసిబిలిటీస్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, నాకైతే ఏంటంటే యాక్చువల్లీ ఈ వెబ్సైట్ అనేది నచ్చింది. ప్లస్ వీళ్ళు టెస్టిమోనియల్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ సో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మీరు చదువుకుంటూనే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్లో మీరు చదువుకుంటూనే ఏంటంటే మీరు ఈవినింగ్ పూట కావచ్చు, లేకపోతే మీకు ఎర్లీ మార్నింగ్ పూట కావచ్చు, ఎప్పుడైనా మీరు చదువుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లేలో మీకు కనిపిస్తుంది ఇప్పుడు లర్న్ 4 hours a week ఎనీ టైం. ఓకేనా, అంటే మీరు ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఏంటంటే వారానికి 4 గంటలు మాత్రం. ఓకే, సో ఇలా ఏంటంటే మనకి ఇష్టం వచ్చిన టైంలో మనకి ఇష్టం వచ్చిన కోర్సెస్ని మనం కంప్లీట్ చేసుకుంటే ప్యారలల్గా మన స్టడీతో పాటు, అంటే ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఏంటంటే మనకి కంపల్సరీగా ఇప్పుడు ఏదో ఒక సాఫ్ట్వేర్ మీద సర్టిఫికేషన్ అయితే ఏంటంటే అవసరం అనమాట. సో దాన్ని గెయిన్ చేయడానికి వీళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. సో దీనికి ఫీజు ఎంత ఉంటుంది ఏంటనేది ఇక్కడ మనం ఇప్పుడు రిక్వెస్ట్ కాల్ బ్యాక్ అని ఇచ్చిన దగ్గర అయితే మనం చూసుకోవచ్చు. అయితే నేను ఈ వీడియో చేసే ముందు చాలా వీడియోస్ చూశాను, అలాగే వెబ్సైట్స్లో కూడా సెర్చ్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే అంటే సో వీళ్ళు ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే నియర్లీ 20,000 దాకా ఉంటుంది అని అనుకుంటున్నాము. ఎందుకంటే చాలామంది వీడియోస్ ఇంతకుముందు చాలామంది చేశారు. సో దాంట్లో వాళ్ళు చెప్పారు. మరి అది ఎంతవరకు నిజం, మరి ఇప్పుడు ఆయన పెంచారా తగ్గించారా అనేది చూడాలి. ఒకసారి అయితే మీకేంటంటే మీకు ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఏంటంటే మీరు ఏదైనా ఒక కోర్స్ నేర్చుకోవాలి, ఓకే, సో అంటే మేము స్టార్టింగే మేము ఇంత కట్టలేము అనుకున్నప్పుడు ఏంటంటే కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఏంటంటే మీకు కావాల్సిన కోర్స్ని బేసిక్ నాలెడ్జ్ గెయిన్ చేసిన తర్వాత మీరు ప్రొఫెషనల్గా అవ్వాలి అనుకుంటే కనుక దీంట్లోకి వెళ్ళచ్చు. సో అంటే మీరు నిర్ణయించుకోవాలన్నమాట. అంటే ఆల్రెడీ నాకు ఆ కోర్స్ గురించి ఐడియా ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా డబ్బులు కట్టి నేను సీరియస్గా నేర్చుకుంటాను అనుకున్న వాళ్ళు ఇందులోకి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే అసలు ఆ కోర్స్ గురించి నాకు ఏమీ తెలియదు, నాకు బేసిక్ నాలెడ్జ్ కావాలి అనుకున్నప్పుడు కొన్ని ఫ్రీ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఆ ఫ్రీ వెబ్సైట్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మీరు ఆలోచించుకుని మీరు ఏం చేయాలనేది మీరు ఆలోచించుకోండి. ఓకే ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అలాగే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి కూడా మీరు లైఫ్లో సెటిల్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.